ఇది ఇది ఆర్టికులేటెడ్ రోబో. ఇది ఏమన్నా ఆర్టికులేటెడ్ రోబో. మన దగ్గర కూడా అదే కదా, మన దగ్గర ఉన్నది కూడా అదే. ఇండస్ట్రియల్ రోబోట్స్ అన్ని కూడా ఆర్టికులేటెడ్ రోబోస్. రొటేషనల్ ఆర్టికులేటెడ్ రోబో మీన్స్ ఏంటిది? దే హ్యావింగ్ టూ రోటరీ జాయింట్స్. రోటరీ జాయింట్స్ ఉన్న అన్నిటిని కూడా ఆర్టికులేటెడ్ రోబోస్ అని అంటాం. అది వెల్డింగ్ రోబో కూడా సేమ్ ఉంటుంది. వెల్డింగ్, కట్టింగ్, పెయింటింగ్ అప్లికేషన్స్, దీస్ ఆర్ ద అప్లికేషన్స్. మనకు ఇక్కడ ఇది కనబడేదాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా కూడా మ్యానిపులేటర్. దీన్ని ఏమంటారు? మ్యానిపులేటర్. మ్యానిపులేటర్ అంటారు. ఈ మ్యానిపులేటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్సెప్ట్ ఎండ్ ఎఫెక్టర్. ఎండ్ ఎఫెక్టర్ అంతే సార్. ఇవన్నీ ఎండ్ ఎఫెక్టర్. ఈ ఎండ్ ఎఫెక్టర్ వచ్చేసి ఇక్కడ మనకు టూల్స్ సంబంధించింది. కటింగ్ ఉండొచ్చు, పెయింటింగ్ ఉండొచ్చు, వెల్డింగ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తాం, ఎండ్ ఎఫెక్టర్ కి యాడ్ చేస్తాం. ఎండ్ ఎఫెక్టర్ కి యాడ్ చేస్తాం. ఈ ఎండ్ ఎఫెక్టర్ అనేది ఇక్కడ లాస్ట్ ఉంది. ఎక్సెప్ట్ ఎండ్ ఎఫెక్టర్ ఇట్ ఈస్ కాల్డ్ టోటల్ మ్యానిపులేటర్. వాట్ ఈస్ మ్యానిపులేటర్ అంటే మోటార్స్, రెడ్యూసర్, ఆర్మ్. వాట్ ఈస్ మ్యానిపులేటర్ మీన్స్ ఏంటి? మోటార్స్, రెడ్యూసర్ అండ్ గేర్ బాక్స్, ఆర్మ్. ఇట్స్ లైక్ ఎన్ ఆర్మ్. అంటే మనకు మీనింగ్ ఏంటంటే, ఇవి మోటార్స్ ఉన్నాయి, వీటిని ఆర్మ్స్ అంటాం. ఆర్మ్ ఓకేనా? ఆర్మ్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి, రెడ్యూసర్ మూమెంట్ చేసుకుంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా కలిపితేనే మ్యానిపులేటర్. ఇవన్నీ యాడింగ్ అయితేనే మ్యానిపులేటర్. సో ఇప్పుడు వాట్ ఈస్ మ్యానిపులేటర్ మీన్స్? మోటార్, ఆర్మ్స్, రెడ్యూసర్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ మ్యానిపులేటర్. ఎక్సెప్ట్ ఎండ్ ఎఫెక్టర్. ఎండ్ ఎఫెక్టర్ అనేది ఏంటంటే, అది కటింగ్ టూల్ కావచ్చు, పెయింటింగ్ టూల్ కావచ్చు, వెల్డింగ్ కావచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, గ్రిప్పర్ ఉండొచ్చు. రెండు రోబోస్ కి సేమే ఉంటాయి. ఇక్కడ మారుతుంది, అప్లికేషన్స్ మారుతున్నాయి. మళ్ళీ ఇంకోటి, రోబోకి ద బ్రెయిన్ ఆఫ్ ది రోబో అంటే ఏం చెప్పాను నేను? కంట్రోలర్. వైఆర్సి 1000 ఎస్కావా రోబోట్ కంట్రోలర్. వైఆర్సి 1000. ఇది వచ్చేసి ఏంటి? బ్రెయిన్ ఆఫ్ ది రోబో. బ్రెయిన్ ఆఫ్ ది రోబో. ఇట్స్ లైక్ ఏ కంట్రోలర్. ఈ కంట్రోలర్ నే మనం ప్రోగ్రామ్ చేసేది, అన్ని చేసేది ఇక్కడ నుంచే. ఓఎస్ అనేది ఈ కంట్రోలర్ లో ఉంటుంది. మెయిన్ పార్ట్. ఈ కంట్రోలర్ లోనే ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటుంది. వెల్డింగ్ రోబో అనుకో, వెల్డింగ్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. గ్రిప్పర్, హ్యాండ్లింగ్ రోబో అనుకో, హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్ ఇందులో ఇన్స్టాల్ చేస్తాం. అట్లా మనం ఏ పర్పస్ అయితే చూస్ చేద్దాం అనుకుంటున్నామో అది మనం చేస్తాం. ఇప్పుడు మేము ఇంకొకటి ఏం చెప్పా, ఏఆర్ 1440 అని. ఈ ఏఆర్ 1440 అంటే ఏంటిది? హారిజాంటల్ వచ్చేసి 1440 mm, వర్టికల్ వచ్చేసి 2511 mm. అంటే రీచ్ ఏరియా, హారిజాంటల్ రీచ్ ఏరియా, వర్టికల్ రీచ్ ఏరియా. హారిజాంటల్ గా ఎంత దూరం వెళ్తుంది, వర్టికల్ గా ఎంత దూరం వెళ్తుంది అనేది మనకు తెలియాలి కదా. కాబట్టి ఇది హారిజాంటల్ రీచ్ ఏరియా, వర్టికల్ రీచ్ ఏరియా. సో మనకు దీని యొక్క రీచ్ ఏరియా అనేది మన రోబోస్ కి ఏఆర్ 1440 అనేది అదనమాట. ఇంతవరకు ఎక్స్టెన్షన్ అవుతుంది రీచ్ ఏరియా. మనం ఏదైనా రోబోని చూస్ చేసుకోవాలి, కొనుక్కోవాలని కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కునేటప్పుడు చూస్తాం, దాని ర్యామ్ ఎంత ఉంది, కెమెరా ఎలా పనిచేస్తాయి, స్టోరేజ్ ఎంత ఉంది, ఓకేనా, ప్రాసెసర్ ఏమున్నాయి, ఇవన్నీ ఎలా చెక్ చేస్తాం. రోబోస్ తీసుకునేటప్పుడు కూడా మన రోబోని నెంబర్ ఆఫ్ యాక్సెస్, మన ఎన్ని యాక్సెస్ కావాలి, ఎంత స్పీడ్ ఉండాలి, రీచ్ ఏరియా ఎంత దూరం పోయి రావాలి, హారిజాంటల్ అండ్ వర్క్ ఏరియా, లోడ్, పే లోడ్,
12 kgs. సో అంటే మనం యూజ్ చేసేది ఎంత లోడ్, ఇప్పుడు నేను తయారు చేసే దగ్గర 20 kgs ఉంది అంటే నాకు పేలోడ్ ఎంత తీసుకోవాలి రోబో? 20. నేను తయారు చేసే దగ్గర నేను రోబో కొనుక్కుంటున్నా, ఇవన్నీ కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేసినప్పుడు నేను పనిచేసే దగ్గర 20 kgs కెపాసిటీ హ్యాండ్లింగ్ ఉంది. అప్పుడు నేను పేలోడ్ వచ్చేసి ఎంత పెట్టాలి? 20 పెట్టాలి. ఇక్కడ ఇది హ్యాండిల్ చేసేది 12 kgs కాబట్టి 12 ఇచ్చింది. ఓకేనా? చేంజ్ చేసుకోవచ్చు. GP12 పేలోడ్. సో ఇప్పుడు మనకు R12 కి AR1440 అన్నట్టు పేలోడ్ ఇవ్వలేదు, బట్ ఈ రెండింటికి కూడా ఈక్వల్ పేలోడ్ వచ్చేసి 12 kgs. ఎంత? 12 kgs. సో ఇవి రెండు రోబోట్స్ కి మన ఆర్టికులేటెడ్ రోబోట్స్, ఇండస్ట్రియల్ రోబోట్స్ అన్ని కూడా ఆర్టికులేటెడ్ రోబోట్స్. ఈ రోబోట్స్ వచ్చేసి GP12 అని ఇక్కడ జీపీలో ఇచ్చిండు కాబట్టి మనం 12 kgs అని చేస్తుంది. మరి AR440 కి ఇవ్వలేదు అనుకోదు, మన దానికి వచ్చేసి ఇవి రెండు కూడా పేలోడ్ కెపాసిటీ 12 kgs. ఓకేనా? ఓకే. ఫ్యూచర్